ఒకప్పుడు చదవకుండా పరీక్ష రాసి ఫెయిల్ అయ్యే రోజుల్లో ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ఇష్టపడి, కష్టపడి చదివినా కూడా ఫెయిల్ అయ్యే రోజుల్లోకి వచ్చేసాం. గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఎన్నో విషాద సంఘటనల్లో అనేక మంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాము అనే బాధతో ఆత్మహత్య చేసుకున్న సంగతి, వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాళ్ళ ఫలితాలను మరొక్కసారి పరిశీలించగా వాళ్ళు మంచి మార్కులతో పాస్ అయిన సంగతి మనకు తెలియంది కాదు. వాళ్లే గనక చనిపోకుండా బ్రతికి ఉండుంటే వాళ్ళ మార్కులు చూసుకుని ఖచ్చితంగా సంతోషించేవారేమో. విద్యా వ్యవస్థను మనిషి తన కోసం తానే నిర్మించుకున్నాడు. ఆ వ్యవస్థ బాగా బలపడి అభివృద్ధి పొంది దానిని నిర్మించిన మనుష్యుల ప్రాణాలు తీసే అంత ఎత్తుకు ఎదిగిపోయింది. మన వ్యవస్థలు బలపడడం మంచిదే, కానీ మనల్ని మానసికంగా కృంగదీసే అంత బలపడడం అస్సలు మంచిది కాదు. కావాలనుకున్న అమ్మాయి దొరకకపోతే ఆత్మహత్య చేసుకోవడం కూడా చాలా బాధాకరం. అన్నం లేకపోయినా మనిషి బ్రతుకుతున్నాడు, కానీ తన ఆశ తీరకపోతే మాత్రం వెంటనే చనిపోతున్నాడు. అంటే మనిషిని చంపేది ఆకలి కాదు, ఆశ అన్నమాట. అసలు ఏ మాటకి ఆ మాట. పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు ఎవరూ ఆత్మహత్య చేసుకోవడం లేదు. సమాజం ముందు అవమానాన్ని భరించలేక, తన చుట్టూ ఉన్న వారి ముందు తలెత్తుకోలేక చనిపోతున్నారు. కోరుకున్న అమ్మాయి దొరకలేదని ఎవరూ చనిపోవడం లేదు. ఒంటరితనాన్ని భరించలేక చనిపోతున్నారు. ఒక వ్యక్తి తనను తిరస్కరించిన విధానాన్ని తట్టుకోలేక వెంటనే ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి ఆత్మహత్యలకు దారితీస్తున్న ఈ ఒంటరితనానికి, అవమానానికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. లోకమంతా మిమ్మల్ని వెరివాళ్లుగా చూసినా, ఓడిపోయిన వాళ్ళలా చూసినా, మీ బ్రతుకు సాగించాలంటే మీకు యేసుక్రీస్తు అనే తోడు కావాలి. ఎవరి తోడు మీకు లేకపోయినా ఒంటరిగా మీ బ్రతుకు కొనసాగించాలంటే యేసుక్రీస్తు వారితో సహవాసం మీకు ఖచ్చితంగా కావాలి. ఎందుకనంటే అతి వేదనకరమైన ఒంటరితనాన్ని అనుభవించి దానిని జయించి అందరికీ తోడుండేవాడయ్యాడు. అత్యంత హీనమైన అవమానాన్ని భరించి మానవాళికి ఘనతను తెచ్చినవాడయ్యాడు. ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి మీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానించండి. ఖచ్చితంగా మీరు అనుభవిస్తున్న ప్రతి ఒంటరితనం నుండి, ప్రతి అవమానం నుండి ఆయన మీకు విజయం ఇవ్వగలుగుతాడు. మనుషుల తాత్కాలిక ప్రేమలకు, మనుషుల తాత్కాలిక పొగడ్తలకు మీరు పడిపోనంత బలముగా మిమ్మల్ని తయారు చేయగలుగుతాడు. నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు. ఒంటరితనాన్ని, అవమానాన్ని భరించలేక ప్రాణాలు తీసుకుందాం అని అడుగులు వేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ మాటలు విని యేసుక్రీస్తుని తెలుసుకుని నిజమైన తృప్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని పొందుదురుగాక. జీవితమంటే దేవుని వరమే, ఆ దేవునితోనే